కృష్ణ. ఈరోజు నేను సగ్గుబియ్యంతో వెజిటబుల్ సలాడ్ చూపిస్తున్నాను. ముందుగా కూరగాయలన్నీ తరిగి పెట్టుకోవాలి. జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, క్యారెట్, బంగాళదుంప, క్యాప్సికమ్, బ్రకోలీ, మీ దగ్గర ఏ వెజిటబుల్స్ అవైలబుల్గా ఉంటే అన్నీ వేసుకోవచ్చు. క్యాబేజీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మూకిల్లో నెయ్యి వేసుకొని వేడి చేశాను. నెయ్యి కాగాక జీడిపప్పులు వేసి వేగించుకోవాలి. తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వెజిటబుల్స్ అన్నీ వేసుకొని ఒక్కసారి వేగనిచ్చి మూత పెట్టి మగ్గనివ్వాలి. ముందుగా క్యారెట్, ఆలు కొద్దిగా వేగాక ఈ క్యాప్సికమ్, బ్రకోలీ అన్నీ వేసేసుకోవాలి. ఇవి వేసి ఒక్కసారి ఇలా కలిపి కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టేయాలి. భలే కలర్ఫుల్గా ఉంది కదండి. కూరగాయలు దాదాపుగా సగం మగ్గిపోయినవి. ఇప్పుడు చిన్న సగ్గుబియ్యం కడిగి పెట్టుకొని దీనిలో వేసి కలుపుకొని, ఇందాక కొంచెమే వేసాము సాల్ట్, ఇప్పుడు దీంట్లో కూడా కొంచెం వేసుకొని సరిపడగా మూత పెట్టేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. జస్ట్ మూత పెట్టిన ఒక 2 మినిట్స్లోనే సగ్గుబియ్యం మెత్తగా అయిపోయింది. చక్కగా అందంగా కూడా ఉంది. చాలా స్మూత్గా దిగిపోతుంది. ఈజీగా డైజెషన్ అవుతుంది. వెరీ వెరీ హెల్దీ ఫుడ్ అండి. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి. చాలా హెల్దీ ఫుడ్. అందమైన పట్టు చీరను చూసినట్టు ఉంది కదా.